ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏలూరు శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 1978 ఎన్నికల నుంచి అది దాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఈ శాసనసభ స్థానం నుంచి గెలుపు ఏ పార్టీది అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనడమే దీనికి ప్రధాన కారణం. 1978లో కాంగ్రెస్ అభ్యర్థి సూర్యప్రకాష్ రావు జనతా పార్టీ అభ్యర్థి మీద 10,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1983లో టీడీపీ తరపున చెన్నకేశవులు రంగారావు కాంగ్రెస్ అభ్యర్థి పులివెంకట సత్యనారాయణ మీద ఏకంగా 47,515 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 62,657 ఓట్లు వచ్చాయి. తిరుపతిలో ఎన్టీఆర్ తర్వాత ఈయనదే అత్యధిక మెజార్టీ కావడం కూడా గమనార్హం. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1985లో ఆయన నాదెండ్ల వర్గం వైపు వెళ్లారు. ఈ నేపథ్యంలో 1985 ఎన్నికల్లో మారదాని రంగారావు టీడీపీ తరపున నిలబడగా 20,000 పైచిలుకు ఓట్లతో గెలవడం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. 1989 ఎన్నికల్లో రంగారావు మీద కాంగ్రెస్ అభ్యర్థి నేరెళ్ల రాజా 4,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 1994 చూసుకుంటే అప్పటి ఎన్నికల్లో టీడీపీ తరపున మారదాని రంగారావు కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి వరలక్ష్మీదేవి మీద గెలిచారు. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1999లో కూడా టీడీపీ నుంచి అంబికా కృష్ణ కాంగ్రెస్ అభ్యర్థి కాళీకృష్ణ శ్రీనివాస్ మీద విజయం సాధించారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాళీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి మారదాని రంగారావు, కోట రామారావుల మీద విజయం సాధించడం, రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట రామారావు, వైసీపీ అభ్యర్థి కాళీకృష్ణ శ్రీనివాస్ మీద విజయం సాధించడం, టీడీపీ అధికారంలోకి రావడం, అలాగే 2019 ఎన్నికల్లో కాళీకృష్ణ శ్రీనివాస్, కోట రామారావు మీద విజయం సాధించడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో తిరిగి కాళీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ తరపున బరిలో నిలవగా బడేటి రాధాకృష్ణ టీడీపీ తరపున బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ఇదే సెంటిమెంట్ కొనసాగుతుందో లేదో. రాబోయే రోజుల్లో ఎవరు గెలవబోతున్నారు, ఈ సెంటిమెంట్ని ఏలూరు నిలబెట్టబోతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.